ఈ వీడియోకి అయితే 10,000 లైక్లు అయితే టార్గెట్. జగన్మామ కోసం కంప్లీట్ చేయండి. ఈ సంబరాల రాంబాబు ఉంటాడు ఒకడు. అవునవును అవునవును మీరన్నది నిజమేను అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది అంత తేలిగ్గా అర్థం కాదు. అలా ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సిగ్గుండాలరా నాకు అర్థం కాలేదు కాబట్టి. నీ బతుకు జడ మొన్న 28,000 మైనస్ వచ్చింది. నాకే ఏం చేయాలి అర్థం కాదు. 2 రోజులు బయటికి రాలా. అట్లుంటది మనతోని. అయితే నాకు ధైర్యం వచ్చింది. నాకన్నా గారికి 90,000తో ఓడిపోయాడు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. 28,000 వస్తే టైట్ ఫైట్ అంటారు ఏంటి అని అనుకున్న తర్వాత చూస్తే 90,000, 80,000, 60,000, 70,000. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మనసు మాత్రం వెన్నా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. 1 minute పూర్తిగా అన్నావు దండం పెట్టాలా, లేదంటే ఇటన్నా దండం పెట్టాలా? ఇది అట్టగాండి ఇటు నడిమిది ఆగినాడు. మామూలు టైం కాదే ప్రకాశం. దీనికి 3 ఉన్నాయి బా. పై చూసి దండం పెట్టిండు అనుకో, జనాలకు దండం పెట్టిట్టు కింది కొంగి కాళ్ళకు దండం అనుకో, జగన్ ఆశీర్వాదం అనుకున్నాడు. ఇది నడిమి అంటే దేనికి దేనికి పెట్టాడు మనకి ఎందుకు లేదు స్వామి. కుప్పంలో గేట్ ఎక్కడ పోయినాయి సార్? అంటే నువ్వు ఒక్కసారిగా ఇక్కడ నుంచి కుప్పం దాకా దూకావంటే నేనేం చెప్పాలి? పొట్టోడికి దోలు తీరిపోయింది. 6 లక్షల దాకా ఖర్చు పెట్టారు. షో అయిపోగానే గేటు సెటప్ ను ఎత్తేశారు. నన్ను చెప్పనిస్తావా? చెప్పు, చెప్పి తగలడు. కాదు అవునా, ఇరిగేషన్ మంత్రి అయితే నువ్వు ఇలా అడిగితే ఎలా చెప్పాలి? నాకు అర్థం కాలేదు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా, అది అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టుగా. ఏదో డ్రామాలో జోడించుకుంటా. నువ్వు పోలవరం గురించి అడిగావు, నేను పోలవరం గురించి చెబుతున్నాను. ఏం నువ్వు కుప్పం దగ్గరికి వెళ్ళావు? వాట్ డూ యూ మీన్? బ్రహ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరా అని చెప్పి జనాలు ఆలోచించారు కానీ ఇంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు తెలియ. నేను చెప్పాలా? చెప్పిన తర్వాత అడుగుతావా, చెప్పకముందు అడుగుతావా? దాని మీద చెప్పండి సార్. నేను చెప్పాను కదా. వాట్ డూ యూ మీన్? సన్నాస దరిద్రుడా. ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి పోలవరానికి సంబంధించి చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు, నువ్వు తప్పది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? అనుబంధ ప్రశ్న ఇది పూర్తయిన తర్వాత కదా వేయాల్సింది. నీళ్ళ మంత్రి ఉండి అంత వేడిగా ఉన్నారు. కార్ వస్తుంది సార్. సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రాంబాబు అన్న కోసము మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. చూడాలని ఉందే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. కొత్తగా వచ్చారు మంత్రి గారు, డైనమిక్ లేడీ. కానీ కొత్తగా వచ్చారు మంత్రి గారు, డైనమిక్ లేడీ. కానీ కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. చెప్పు తీసుకొని కొడతా పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. అమ్మో, మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? ఇదేం కర్మలా దేవుడా. హీరోయిన్ గానా? హీరోయిన్ గా కాదు, నాకు యాక్చువల్ గా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయాలను. అవునా? నటించడం దేనికి, వాడదే కదా. కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా, గరణామగుళ్ళో నగ్మలాగా ఉన్నారు. సైట్ ఏమో చెక్ చేయమంటావా? ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అబ్బా, నాకు నరసింహ మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారండి. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. ఇంకోసారి తేలుస్తాం మీ సంగతి.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగుతుంటానిక? అక్రమ కేసులు కడతారా, అక్రమ కేసులు పెడతారా, భయపెట్టాలని చూస్తారా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీ కొట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే, మీ సంగతి తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఈరోజు మనకు నంబర్స్ లేవు, వెరీ అన్ఫార్చునేట్. ఊరుకో, నేను ఉన్నాను కదా. మనకు బలం లేదు. మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి. ఏ రోజు గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అయినా మా నాయకుడు జగనన్న మాటే నాకు వేదంగా నేను భావించి, ఆడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. అయితే గెలుపు ఓటం అనేది సహజం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, 2019లో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మంచి చేసాం కానీ ఓడిపోయాం. ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. లేబో ఏం మహారాణి, జటాపటారాణి. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ ఓ తులసి మొక్క అయితే చెప్తాడన్నా. మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. లండన్కి వెళతానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు. अंदर देना बोले तो స్థలం రైనా ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాత్రలు తీసుకోకపోతే పిచ్చిగా మాట్లాడతాడు. ఎన్ని 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 దారుణాలు సార్. నన్ను బయట గలీజ్ చేశాడండి. నేను ఇమేజ్ ఉన్నదానండి. తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకుని రావాలి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. కట్ చేస్తే అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి, 9 నెలలే కదా అయ్యింది.
ఇంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు?